నల్గొండ ఒక స్కూల్ పోయి ఇట్లా నేను నాకు ఏమి లెక్కలు రాకుంటుండే, నేను ఇట్లా గ్రౌండ్ లో మిగతా అన్ని ఈ ముందర కూర్చున్న లెక్కలు బాగా వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కియాలని ఆలోచిస్తుంటే నేను ఎక్కడ మన లెవెల్ అది మన కోటెక్క మంచి కదా. కాబట్టి వీళ్ళందరికీ ఉద్యోగం వేయాలంటే మిగతా చాలా స్కిల్ నేర్చుకోవాలి. కాబట్టి మిగతా అన్నింటిలో నేను బాగుంటుంది. టాయిలెట్ వెళ్ళడంలో, వంట చేయడంలో, బర్రె పాలు వినడంలో, కరిగెడు దున్నడంలో, దుక్కి దున్నడంలో, విత్తనాలు వేయడంలో అన్నిట్లలో నేను పర్ఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అవన్నీ నేర్చుకొని నేను మంచి బిజినెస్ చేయగలిగిన. కాబట్టి నాకు మన ఫ్రంట్ బెంచ్లో లేకున్నా సరే ఫ్రంట్ బెంచ్లో ఉన్న వాళ్ళందరికీ మనమే ఉద్యోగాలు ఇచ్చేది అని అంటే ఒకడు వచ్చి తక్కువ లేదొచ్చి నువ్వు మా బ్రాండ్ సారంట అంటే ఆ పెయిన్ నాది. నేను ఎప్పుడో 80s లో కాదు, ఇప్పుడు కూడా అదే పెయిన్ ఉంది. అదే పెయిన్ ఉందమ్మా. దయచేసి నేను అలాంటి పిల్లలందరికీ రిప్రజెంటేటివ్ నేను. నా బాధ అర్థం చేసుకుని నా ప్రతి పదం కూడా ఆ పిల్లల వైపు నుంచి నేను మాట్లాడుతున్నా. దయచేసి 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 నిజంగా అర్థం కాని వినుకుంటా 45 నిమిషాలు. మీది ఒక్కటే కాదు, మీది రాకపోతే నా అది రాదు, ఫిజిక్స్ రాదు, నా కెమిస్ట్రీ రాదు. అంటే ముగ్గురిని తింటిని మీరు మ్యాథ్స్ అర్థం కాకపోతే. మళ్ళీ వచ్చేటువంటి ఫిజిక్స్ మన తెలుగు సోషల్లో కూడా కొంత లాజిక్ ఉంటుంది అక్కడక్కడ అర్థమే. మళ్ళీ ఇంగ్లీష్ సంగతి దేవుడికి కెరక, ఇంకా ఆల్రెడీ నరకం చూపిస్తుంటది. కనీసం మీరు ఒక్కరు దీనికెళ్ళి బయట వేస్తే 4-5 క్లాసులలో నేను హ్యాపీగా వినగలుగుతా. కాబట్టి దయచేసి పిల్లలు నిజంగా అంటే నాకు ఇప్పుడు ఆ నెంబర్ తీసుకుంటే అన్ని సర్వేలు చెప్తున్నాయి. 8th క్లాస్ పిల్లవాడు 2nd క్లాస్ మ్యాథమెటిక్స్ చేయలేకపోతున్నాడు. నేను ఒక స్కూల్లో బాధ అని రాయమన్నా 8 రకాల బాధలు రాసిండు. లాస్ట్ 8వ రకం బాధనే కరెక్ట్ బాధ రాసిండు. అసలు అన్ని రకాల బాధలు రాయొచ్చు అన్న బాధ నాకు తెలియదు. బాగు జటాయించిండ్రు, దాకొచ్చిండ్రు, అసలు ఇంత బాధలు. బేసిక్ ఆ లాంగ్వేజ్ లో బేసిక్ ఫండమెంటల్ రాకుండా, ఈ బేసిక్ అర్థమెటిక్ రాకుండా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎట్లా అర్థమైతే చెప్పండి. కాబట్టి మీరు 6th క్లాస్ హై స్కూల్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం ప్రైమరీ వాళ్ళని బ్లేమ్ చేయడము, వాళ్ళ మీద నెట్టడం మాత్రం అది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఏజ్తో పాటు మెచ్యూరిటీ వస్తుంది. మీరు ఆ ఎఫర్ట్ని అట్లనే కొద్ది కంటిన్యూ చేస్తారు. 5th and 6th ఈ 2 క్లాసులు కంటిన్యూ చేస్తామా, వాళ్ళు 8th, 9th, 10th, ఇంటర్, తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్ అన్నిట్లలా మీ పట్టం పెట్టుకొని పూజిస్తారు. కానీ మేము అక్కడ ఎక్కడైతే గ్యాప్ మిస్ అవుతుందో ఆ తర్వాత నరకం అనుభవించాలి. మన రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పాలసీ దాని మీద హిందూ శ్రీపతి రెడ్డి గారు వెళ్ళినప్పుడు నేను ఇదే బాధ చెప్పినాను. సేమ్ అదే అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది నీ దగ్గర ఈజన్కి అర్థం కాకపోతే నాకేం అర్థమవుతుంది.